మాస్టర్, ఇది మీరు పెట్టిన భిక్ష, మీరు చూపించిన దారి. పంతులు గారు, మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లస్కోరా లస్కో తెల్ల ముఖాలు వేసుకొని ఉండిపోయారు. మా గూడెల్లో ఈ నేలకి కామన్లతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా సంతోషం, సంబరంగా ఉంది బాబు. ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని, ఈ పల్లెకు వెలుగొస్తుందని నాకెప్పుడో తెలుసు. ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను. నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను. పసి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కలిగేట్టు చేస్తాను. రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసె గుడిసెలోనూ దీపం వెలిగిస్తాను. మనిషి మనిషిలోనూ వెలుగొచ్చేలా చేస్తాను. నమస్కారం మాస్టర్. రామరా, రాము, లక్ష్మి గుర్తుందా? గుర్తులేకే. బాగున్నారా అమ్మాయి గారు? బాగానే ఉన్నాను. అవును, ఇంత పెద్ద చదువు చదువునోడివి, నీకంటే చిన్నోళ్ళని గారు అని పిలవకూడదని తెలీదా? లేక నన్ను మర్చిపోయి? నిన్నెలా మర్చిపోతాను లక్ష్మి. నువ్వు నాకు ఇచ్చిన పెన్ను ఎప్పుడూ నేను గుర్తు చేస్తూనే ఉంటుంది. అత్తోయ్, అయ్యగారింటికాడ బావ దబాయించి మాట్లాడేశాడు కదా, ఇక పంతులు గారింటికాడ చూడాలి. లస్కోరా లస్కో, గూడెలో వాళ్ళంతా నా వాళ్ళు, అలా మంచి చెడ్డ చూడవే నా పని. గుడిసె గుడిసెలో దీప ఎడతా, మనిషి మనిషికి ఎలుగును తెస్తానంటూ పంతులు గారు పొంగిపోయేటట్టు ఎట్టా మాట్లాడేశాడనుకున్నావు? ఓలమ్మో, బావ ఎంతోడయ్యాడని నా గుండెలు బాధేసుకున్నాను అనుకో. కబుర్లు కట్టేసి ఇలా రావే ఒకసారి. ఏంటి బావా? పట్నం నుంచి నీకేం తెచ్చాను చూడు. అయ్యా, కాళ్ళ పట్టీలు లస్కోరా లస్కో, భలేగుంటాయి బావా. చూసి చిందులేయడం కాదే, కాళ్ళకు కట్టుకుని గంతులే. అయితే నువ్వే కట్టు. ఊరి నుంచి తిరిగి వచ్చాడు. ఎంతో కాలం దూరంగా ఉన్నా, ఎన్నో పెద్ద చదువులు చదివినా అతను నన్ను మర్చిపోలేదు. ఆనాడు నేను ఇచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు. అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అదేమిటి అది? వర్షం లేదు, ఏమీ లేదు, అలా తడిచిపోయేమిటి? లస్కోర లస్కో, అదంతా పెద్ద కథండి, తర్వాత చెప్తాను. ఇవాళ మా బావ కూరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను. కూరగాయలు ఇప్పించండి. కూరగాయలు ఎందుకు? వండిన కూర వేస్తాను, పట్టుకెళ్ళు. అబ్బబ్బా, వద్దమ్మాయి గారు, మా బావకి నా చేత్తో వండి పెట్టాలి. కూరగాయలు ఇప్పించండి. అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తానండి. సరే గాని చూడు, నీ చేత్తో వండి పెడితే గాని తినను అని చెప్పాడా? ఆడనలేదు గాని నా చేత్తో వండి పెడితే నాకు ఆనందం. సరే, తీసుకొస్తాను. లస్కోర లస్కో, అమ్మాయి గారు చాలా చదివేస్తున్నారు. అరే, ఏమిటిది? మర్చిపోయావా? ఓహో, మొదటి ముద్ద నువ్వు పెట్టాలి కదా, మరిచిపోయాను. ఏమిటి 2 కూరలు చాలు, చాలా చేసేవే. పట్నం నుంచి వచ్చినోడివి, పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చుండాను. నా కోసం కూరలు అడిగి తేకపోతేనే. పట్నంలో నేను కూడా పచ్చడి మీదకి తిన్నాను, పిచ్చి మొక్కమా. నువ్వు తింటే తినుండొచ్చు, కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా? ఉండు, గడ్డ పెరుగు నీకోసం దాచిపెట్టించాను, తెస్తానుండు. ఏట్రా సూరిగా, ఈ చిన్ను బింది మీద నీకు 10 రూపాయలు కావాలా? ముసలిదానికి జబ్బు చేసింది, మందులు కొనాలి. అరే సూరిగా, సరదాకెవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా. ఇక్కడున్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది. ఇప్పుడు ఈ బిందులు, బకెట్లు ఇటు కదలేటో తెలుసా? అన్ని ఆకలి కథలే. ఈ అండాలు, గుండెలు ఇటు కదలేటో తెలుసా? ఎదిగిన ఆడపిల్లల అత్తోరు ఇళ్ళకి పంపడం, పొరుళ్ళు, పుణ్యాలు, సేమంతాలు కథలు. ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి, వీటి కదలేటో తెలుసా? కట్టుకున్నవాడు కన్నం పెట్టో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్, అది ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడ్చి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డం పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను. ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్ల తాలూ కథ ఏంటో తెలుసా? అన్ని సారా కథలే. అంతెందుకు, ఆ మూలం చూడ ఇదిగా దాన్ని ఇంతప్పుడు 3 ఏళ్ల క్రితం అవసరానికి 10 రూపాయకి ఎవడో తాకట్టిచ్చాడు. ఇప్పుడు ఇంత అయిపోయింది, పెంచలేక చేస్తున్నాను. పొడి కోసు తినేద్దామంటే మనసు ఒప్పదు. బాబా నా కోడే అయిపోయింది అని అడగడానికి వస్తాడు, అదో లాంపటం. ఒరే, నేను జాలిగుండోని గనక మన ఊరోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను గాని నా కథని కూడా ఎవడు లేడురా. నీ కథేంటి బాబా? నా కదా, ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అడ్డం పెట్టుకుని డబ్బులిచ్చే ఎద ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? నేనున్నాను. ఏం చేతున్నాను? పోనీ మన ప్రజ ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది, వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని చేస్తున్నాను. ఇలాగా ప్రతి వస్తువు మీద 25 50 అడిగితే నాకు ఒళ్ళు మండిపోద్ది, ప్రజాసేవ చేయడం మానేస్తాను, మీరు కడుపు కలిపి చచ్చిపోతారు. 5 రూపాయలు ఇస్తాను, అంగీకారమేనా బాబు? మీ దయా. ఇదిగో
వడ్డీ ₹10 మినాయించుకుని 4:30 సాయంకాలం ఇచ్చేస్తాను, వచ్చి పట్టుపో. పిచ్చి ఏమైంది రాపు, ఏమైంది ఏమైంది? ఏటైంది? పాల చింతపండు అమ్మటం అయింది. ఇంకా నాకు ఈ కొట్ట కూర్చోటం ఇసుకేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. ఏటా చేతులదేటి? బెల్లముక్క అమ్మింది పావులా చింతపండు, తింటుంది ₹1 బెల్లమనే ఇలాగిచ్చి. ఇది తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను. యాదవ పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినేరా అంటే ఈడు కొట్లో ఉన్న పోయే ఎలుముద్ర వేసేస్తాను. ఇదిగో నీకు బొటకు నేలు ఉంది, అంచేత ఏలు ముద్ద నొక్కే సొమ్ములు ఎట్టుకెళ్ళిపోతావు. కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా. ఇప్పటికే ఇదిగో సగం కాగితాల మీద నీ ఏలు ముద్దలే, ఎప్పటికి తిరుగుతారా? ఏంటి బాబు తీసేది, నేనే తీసుకున్నాను బాబు. ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలా, కుండ మీద పొయ్యకాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలి, గొంతు అడుపుకోవాలంటే సారా మీ గుడిలోనేగా బాబు. ఇంకా నాకేం మిగులుతుంది బాబు? బాబు వడ్డీ ఎంతైనా సరే. అబ్బా 4 బీకేస్తుంది బాబు, ఇది తొందరగా అయ్యండి బాబు. నువ్వు అక్కడ పప్పు డొక్కుల మీద నూనె డబ్బాల మీద నొక్కెత్తరాగే సంబంధం లేదు. నేను చెప్పిన కాగితం మీద ఇదిగో ఇక్కడ నొక్కాల. చెప్పండి బాబు, ఎక్కడ నొక్కేయమంట? ఆగు, మళ్ళీ చెప్పలేదంటావు. రోజుకు ₹1 ₹2 వడ్డీ. ఇష్టమేనా? బాబు వడ్డీ సార్ ఎప్పుడైనా అడిగాను బాబు.